పరమగీతములు మొదటి 4 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా వచనం చదవగలిగితే బాగుంటుంది. సొలొమోను రచించిన పరమగీతము. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయిబండి పరిమళ తైలంతో సమానము, కన్నికలు నిన్ను ప్రేమించదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ దాసుడని పనివాడిని ప్రభువా, మీ పాదాలు పట్టుకున్నాను. జీవంగల మీ వాక్యం చదవబడ్డ మీ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. దయ చూపించి నాతో మాతో మాట్లాడండి. నేరుగా మీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందండి. మీకే కృతజ్ఞతలు, మీ వందనాలు చెల్లించుకుంటూ, మీ పరిశుద్ధమైన కృపకు అప్పగించుకుంటూ, మా ప్రభుని రక్షకుడిని యేసయ్య ద్వారా స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు కొంచెం మనం వయసుగా జ్ఞానయుక్తంగా మనం చూడగలిగితే చాలా బాగుంటుంది. 2వ వచనం, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్నగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్నికలు నిన్ను ప్రేమించుదురు. ఈ 2వ వచనంలో ఒక మాట ఏంటనంటే, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక అనే మాట కొంచెం బాగా చూస్తా ఉండండి. ప్రపంచంలో చాలా శ్రేష్టమైంది పిల్లలను బాగా దగ్గరగా చేర్చుకునే ఒక మంచి క్రియ ఏంటి అనంటే ముద్దు పెట్టుకోవడం. చక్కగా ముచ్చటగా బాగా ఉన్నప్పుడు చాలామంది తెలుగులో సామెత ఒకటి కూడా ఉంది, కాకి పిల్ల కాకికి మొద్దు. ఎలా ఉన్నా సరే తన పిల్లలు మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టరు. చక్కగా మనం చూడవచ్చు. ఇవన్నీ బైబిల్లో దాదాపుగా నాకు ఒక 6-7 సందర్భాల్లో ఇవి మాటలు మనం చూడవచ్చు. వీటిల్లో కొంచెం ఒక మంచి మాటలు మనం చూసినట్లయితే బాగుంటుంది. ముద్దు అనే మాట చాలా ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలను, తర్వాత వీటికంటే ఇంకేదన్నా ఎక్కువైంది ఉంటే అది సూచిస్తూ ఉండేది అనే విషయాన్ని మనం చూడవచ్చు. బైబిల్లో మీరు కనుక చూడండి, ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం, అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం, ఏడవగా ఇట్లా అండగా చాలు తల్లి. ఇక్కడ మనం చూసినట్లయితే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఈ మాట మనం చూసినట్లయితే యోధా బెత్లెహేములో అనే ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం తల్లిదండ్రులు, పిల్లలు, భలే మంచి కుటుంబం, చక్కని కుటుంబం. ఆ కుటుంబం ఏంటి అని అంటే మనం చూసినట్లయితే ఏం పేరు ఆ కుటుంబం పేరు, తల్లిదండ్రుల పేరు ఏం పేరు? ఎలిమెలెకు నయోమి. వాళ్ళకిద్దరు. ఈ రోజుల్లో మనం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా ఉంది కావాలి మరి. వాళ్ళకిద్దరు, దానితోడు 2 అబ్బాయిలు, ఎలిమెలెకు, నయోమి, తర్వాత మహులోను, కెలియోను. చక్కగా చిన్న కుటుంబం. ఆ ఊర్లో వచ్చిన చిన్న సమస్య ఏంటి అని అంటే, ఏమొచ్చిందంట, ఆ దేశంలో కరువు రాగా విశ్వాసైన కుటుంబంలో రకరకాల శోధనలు వస్తాయండి, కాటకాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఏమై ఉన్నావో వాటిలో నుంచే వస్తాయి అనే మాటను మనం చూడవచ్చు. ఇది మనం చూస్తే కరువు వచ్చింది. యోధా బెత్లెహేము అనగా అర్థం ఏంటి? యోధా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లులో కరువు రావటం ఏంటి? బాగా సమృద్ధిగా ఉన్న ఇళ్లలో కరువు రావటం ఏంటి? ఇక్కడే దేవుడు మనం చేసేటువంటి పరీక్షలు ఎలా ఉంటాయి అని అంటే,
పరీక్షలు ఎలా ఉంటాయి అనంటే, మనం దేన్ని బట్టి అతిశయిస్తూ ఉంటామో వాటిలో నుంచే చిన్న చిన్న శోధనలు అనేవి వస్తాయి. అర్థమైంది అనుకుంటాను. వాటిలో నుంచే వస్తాయి అనే విషయం మనం చాలా వివరంగా చూడొచ్చు. కరువు వచ్చింది, అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ సమస్యను తట్టుకోవడానికి అర్థమైందా, తర్వాత స్తుతి అనగా అర్థమైందనంటే దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని మందిరం ఉండే ఊరును వదిలిపెట్టేశారు వాళ్ళు. విశ్వాసులంగా మనం ఏదన్నా ఊరు వెళ్ళిపోతే ఒక 10 రోజుల్లో, ఒక 20 రోజులు, ఒక నెల రోజులు ఉండాలంటే మనం ఎత్తుక్కోవాల్సిన విషయాలు ఏంటి చెప్పండి? మనం వెళ్ళే ఊరిలో మందిరం ఉందా లేదా? మందిరం ఉంటే ఏ మందిరం? మన సహవాసం ఉందా? మన సహవాసం ఉంటే వెల్ అండ్ గుడ్, సూపరు, బ్రహ్మాండం. ఒకవేళ మన సహవాసం లేకపోయినా కనీసం ఆరాధన చేసే స్థలం ఉంటే గొప్ప భాగ్యం. ఆరాధనకు వెళ్ళగలిగితే మంచిది అనే విషయం మనం వెతుక్కోవాలి. వీళ్ళు ఏం చేశారంటే దేవునుండా ఇల్లును వదిలిపెట్టేశారు, రొట్టెల్లు ప్రాంతానికి వదిలేశారు. కరువు ప్రాంతం కరువు వచ్చిందని చెప్పని వెళ్ళిపోయారు. సరే, కరువు వస్తే వెంటనే ఉండిద్దా? అది ఉండదు కదా, మరలా రావాలి కదా. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండారు అంటే నాకు అర్థమవుతున్న విషయం చెప్తున్నాను. కనీసం ఒక 20 ఏళ్ళు ఉండారనుకున్నా నేను. ఎన్ని సంవత్సరాలు ఉండారంట వాళ్ళు? ఒక 20 ఏళ్ళు ఉండారనుకున్నా. 10 సంవత్సరాలను బైబిల్లో చూడండి, మీరు కావాలని 5వ వచనం చూడండి. ఇంచుమించు నివసించిన తర్వాత మహలును కిలియని పెద్దవారును చనిపోయారు, ఇద్దరును చనిపోయారు. నేను అనుకోవడం కరెక్టో కాదో నాకు తెలియదు. మరి 10 సంవత్సరాల తర్వాత, నేను 10 ఏళ్ళు ఉంటాయేమో వాళ్ళ పిల్లలిద్దరికి, పెద్దోళ్ళు ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కొన్ని సంవత్సరాలకి ఎలీమేలకు చనిపోయాడు. ఎలీమేలకు చనిపోయేదరికి నేను అనుకుంటాను, ఎలీమేలకు మరలా దేవుడు నాకు ఇస్తాడు అనుకొని ఈ ఊరిలోనే పిల్లల్నిచ్చి పెళ్లి చేసేస్తే, ఎవరో చూసుకొని పిల్లల్ని చేసేస్తే చక్కగా నేను బంధుత్వం ఏర్పాటు చేసుకుంటే, అర్థమైందా, బాగుంటాను నేను ఇక అనుకొని అక్కడ ఉండేటువంటి వార్పాని నయోమి వార్పాని రూతుని మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసుకుంది. మరలా నాకు ఎలీమేలకు మరలా కలుగుతాళ్ళు అనుకొని సంతోషించింది ఆవిడ. కానీ కలగకపోగా జరిగింది ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఓ మాటలో చెప్పాలంటే ఆ ఇల్లు ఎలా ఉందనంటే ముగ్గురు వెధవరాళ్ళ ఇళ్లతో ఉంది. ఒక పెద్ద ఆవిడ, ఇద్దరు వెధవరాళ్ళు. చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే దీపం మారిపోయింది, గందరగోళంగా ఉంది ఆ ఇల్లు. ఇకనప్పుడు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశం ఒకసారి చూసింది ఆవిడ. చూస్తే ఆవిడకు సమాచారం అందింది. ఏంటంటే ఆ సమాచారము, దేవుడు ఆ దేశాన్ని దర్శిస్తున్నాడు అనే సమాచారం అన్నది. ముగ్గురిని పిలుచుకుంది, మాట్లాడుకుంది. ఏమని మాట్లాడుకుంది అని అంటే చెప్పింది, అమ్మా నేను ఈ వయసులో పెళ్లి చేసుకొని పిల్లలను కని, అర్థమైందా, వాళ్ళని పెద్ద చేసి మరలా వాళ్ళని మీకు ఇచ్చేంత ఓపిక నాకైతే లేదు. చక్కగా మీరింటికి వెళ్ళిపోయి చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని మీ భర్త పిల్లలతో సుఖంగా చక్కగా ఉండండి. నా దేశం నేను వెళ్ళిపోతాను అని చెప్పుకుంటా ఉంది. అని చెప్పినప్పుడు అలా బయలుదేరి వెళుతూ ఉంటుండగా ఊరి పొలిమేర దగ్గరికి వచ్చుంటారు అనుకుంటున్నాను నేను. అది నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. ఊరి పొలిమేర దగ్గరికి రాగానే ఆ మాట చెప్పేసింది. వార్పైతే బాగా ఎలుగెత్తి ఏడ్చి నువ్వు నాకు అత్తవు కాదు, లేక మీరు నాకు అత్త లాంటి వాళ్ళు కాదు, నాకు తల్లి లాంటి దానివే అని చెప్పి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ సందర్భం ఏంటి అని అంటే చెప్పండి అక్కడ ఒక మాట, ఎడబాటు ముద్దు. ఏ సందర్భం ఇకనా? ఎడబాటు ముద్దు. ఇక జీవితంలో నయోమి కలుసుకోవడానికి అస్సలు అవకాశం లేదు. ఒక ఊరిలో వాళ్ళే దాదాపుగా కలుసుకోరు. కొన్ని సందర్భాల్లో 2 గ్రామాల లాంటి వాళ్ళు కూడా కలుసుకోవడం చాలా కష్టమే. 2 దేశాల వాళ్ళు కలుసుకోవడం అంటే చాలా చాలా కష్టం. దేవుని బిడ్డలారా, అది ఎడబాటు ముద్దు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మీరు చూసినట్లయితే వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ ముద్దు ఏంటి అని అంటే ఎడబాటు ముద్దు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47-49. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు
నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన పట్టుకుని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. అర్థమైందా? చూడండి, ఈ ముద్దుని ఏమంటారంటే కపటపు ముద్దు. ఏ ముద్దు అంటాడు? కపట ముద్దు. యేసు ప్రభువారు వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. యేసు ప్రభువారు దాదాపు 3.5 సంవత్సరం 30 సంవత్సరాల వరకు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు. మిగతా చివరి 3.5 సంవత్సరం పరిచర్య చేస్తూ చాలా గ్రామాలు తిరిగాడు ఆయన. సమాజ మందిరాల్లో తరచుగా ఆయన చేసే పనులుండి, తరచుగా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? తరచుగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు. అర్థమైందా? తరచుగా వాక్యం చెప్పేవాడు, తరచుగా ప్రార్థన చేసేవాడు. అంతే కదా, ఆయన చేసే పనులు తరచుగా చేసేవాడు. సమాజ మందిరంలో ఎల్లప్పుడూ ప్రతి ఆదివారం మందిరంలో మనమన్నా ఒకరోజు సెలవు పెడతాం, కానీ యేసు ప్రభువు అస్సలు సెలవు పెట్టడు. మందిరానికి వెళ్ళేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులందరూ కూడా ఉన్నటువంటి వ్యక్తులు చిట్ట చివరి గడియలు. ఏ గడియలు ఇవి? చిట్ట చివరి. ఆ పై వచనం మీరు చూసినట్లయితే గెత్సమనే తోటలో ఉంటాడు ఆయన. ఈ 12 మంది శిష్యులు కూడా ఏమైపోయి ఉంటారో తెలుసా? అచ్చం యేసు ప్రభువులు ఆయనే ఉన్నారు. యేసు ప్రభు వారు ఎవరో వాళ్ళకి తెలియదా? తెలియపోవటం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉన్నాడు ఆయన. వాళ్ళ మధ్య పుట్టాడు, వాళ్ళ మధ్య పెరిగాడు, వాళ్ళతోనే ఉన్నాడు ఆయన. 30 సంవత్సరాలు ఒకవేళ తెలియపోవచ్చు, కానీ చివరి 3.5 సంవత్సరం వాళ్ళ మధ్య తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ మధ్య పరిచర్య చేశాడు, వాళ్ళ మధ్య ప్రార్థన చేశాడు, వాళ్ళ మధ్య అనేక అద్భుత ఆశ్చర్య చూచి మహత్క్రియలను జరిగించాడు యేసు ప్రభువారు. చిట్ట చివరి గడియ గెత్సమనే తోటలో ఉన్నాడు. గెత్సమనే తోటలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధ, అప్పగించబోయే యోధ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేనెవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. గుర్తు చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. ఈ ముద్దుని ఏమంటారంటే, ఏ ముద్దు? కపటపు ముద్దు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఎలీమేలకు నయోమిల దగ్గర అక్కడున్నటువంటి విషయాలు చాలా సందర్భాల్లో మనకు ప్రియులైన వాళ్ళు, మనకు దగ్గర వాళ్ళు, మనకిష్టమైన వాళ్ళు చాలా సందర్భాల్లో దూరం అయిపోతారు. గుర్తుపెట్టుకో, దూరం అయిపోతారు. మనతోనే ఉండేవాళ్ళు, మన మధ్య ఉండేవాళ్ళు, మన దగ్గరే ఉండేవాళ్ళు, మన గురించి చాలా మంచిగా చెప్పేవాళ్ళే కొన్ని సందర్భాల్లో కపట ప్రవర్తనలో నిమగ్నం అయిపోవచ్చు. ఎవరిని మనం అంచనా వేయటానికి లేదు. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్ని నమ్మాడు ఆయన. ఎలాంటి వ్యక్తుల్ని పిలిచాడంటే 12 మంది వ్యక్తుల్ని పిలుచుకున్నాడు ఆయన. ఏర్పాట్లో ఉన్నాడు. 12 మంది వ్యక్తుల్లో ఏర్పాట్లో ఉన్న వాళ్ళు 12 మందిని తీసుకొని ఆయన మనం చూసినట్లయితే వాళ్ళని ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడు అని అంటే గొప్పగా ఆశీర్వదించాడు. నా తర్వాత పరిచర్య చేసేవాళ్ళు మీరే, నా తదనంతరం పరిచర్య మీకు అప్పగించబడుతుంది. వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపించాడు దేవుడు. అనేక అద్భుతాలు చేశారు, వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చేశారు. వాళ్ళ ద్వారాగా ఆ దయ్యాలు విడిపోయినాయి, వాళ్ళ ద్వారాగా రోగాలు స్వస్థపరచబడ్డాయి, వాళ్ళ ద్వారాగా నయం చేయబడ్డాయి, అనేక కార్యాలు చేయబడ్డాయి. వాళ్ళల్లో ఒకడు ఇస్కరియోతు యోధ. మనం చూసినట్లయితే ఎంత కపటమైన వ్యక్తిగా మనం చూడొచ్చు. 30 వెండి నాణేలకి అమ్మివేశాడు. ప్రియులరా, మనతోనే ఉంటారు కొంతమంది, మన మధ్య ఉంటారు, మన గురించి మంచిగా మాట్లాడతారు, కానీ కొన్ని సందర్భాల్లో విషపు చూపు చూసే వ్యక్తుల్లాగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, దీని గురించి నాకు తెలిసిన ఒక సామెత ఏంటంటే, పెదాలు ఏమన్నా తీయపు మాటలు, రుచికరమైన మాటలు మాట్లాడితే నొసువులు మాత్రమే నెక్కిరిస్తూ ఉంటాయి. అర్థమవుతా ఉందా? మన మధ్య ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి కపటపు ఆలోచనలు, కపటపు ముద్దులు, కుతంత్రాలు పన్నేవాళ్ళు ఎక్కడో ఉండరు, మన మధ్య ఉంటాడు. దేవుని బిడ్డలుగా ఈ విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉండటం మనం చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కూడా అప్పగించబడ్డాడు. యేసు ప్రభువారు అంతటి వాడు కూడాను ఏమైపోయాడు? ఆయన అప్పగించబడ్డాడు. అయితే తెలియదంటారా? తెలుసు ఆయనకి, కానీ విధి ఈ విధంగా చేయవలసిన అవసరత ఉంది. అందుకని ఆయన తలంచుకున్నాడు. యేసు ప్రభువారు చాలా మంచి మాట మాట్లాడాడు. ఇలా జరగడం దేవుని చిత్తమే, కానీ ఎవరి ద్వారా జరగబడిందో అతనికి మాత్రం శ్రమ. అక్కడ రాయబడ్డ మాట మనకు అప్లై చేసుకుంటే ఆ మాట, చాలామంది ద్వారాగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఎవరి ద్వారా వస్తాయో, ఈ కుళ్ళు కుతంత్రాల ద్వారా, కపటమైనటువంటి వస్తాయో వాళ్ళ ద్వారా మాత్రం వచ్చినట్లయితే, అయితే విశ్వాసుల ద్వారాగా వచ్చినట్లయితే అది మనకు మాత్రం శ్రమ.
ఎవరి ద్వారా వచ్చినా సరే అది శ్రమలు, దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మన మధ్య, దేవుని కుటుంబంగా ఉన్న మన మధ్య, దేవుని సంఘంగా ఉన్న మన మధ్య సాధ్యమన్నంత వాటికి ఈ కపటం అనేది పోతుంది. దాదాపుగా పోతుంది. పోవటానికి అవకాశం ఉంది. కానీ శరీరం కదా, ఇది అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. 3.5 సంవత్సరం వాళ్ళ మధ్య అనేక అద్భుతాలు చేసి వాళ్ళ మధ్య ఉన్నాడు యేసు ప్రభువారు. ఇస్కరియోతు యోధాకి ఎంత బాధ్యత ఇచ్చాయంటే యేసు ప్రభువారు ఏమి ఇచ్చాడు ఆయన? డబ్బు సంచి సహజంగా ఎవరి చేతిలో ఉంటుంది? ఎంతో నమ్మకమైన వ్యక్తులకు ఇస్తాం అది. యేసు ప్రభువారు ఆయన భలే నమ్మాడు. అసలు మనం చూసినట్లయితే నమ్మకమైన వ్యక్తులు కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. కానీ చాలా వివేచనగా, చాలా భయభక్తులతోటి మనం ఉండగలిగితే చాలా మంచిది. ఇలాంటి కపటపు ముద్దు యేసు ప్రభు వారికే తప్పలేదు, మనకు కూడా ఉంటాయి అనే విషయం మనం మాత్రం అర్థం చేసుకుంటే మంచిది. మనకు కూడా వస్తాయి ఇలాంటి కపటమైన ఆలోచనలు. మన మధ్య చేసేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది అనే విషయం మనం చూడొచ్చు. ఈ ముద్దుని ఏమంటారంటే కపటపు ముద్దు అనే విషయం మనం చూడొచ్చు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు మొదటి పుస్తకం 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని తల మీద తైలి పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించునని చెప్పి ఇలాగూ సెలవిచ్చను. ఈ ముద్దును ఏమనొచ్చు అని అంటే నాకు అర్థమవుతున్న విషయం, తైలపు అభిషేక ముద్దు. చాలామందిని దేవుని బిడ్డల్ని, చాలామందిని దేవుని ప్రియులైన బిడ్డల్ని చాలా విషయాల్లో అభిషేకిస్తాడు, చాలా విషయాల్లో పైకి తీసుకొస్తాడు, చాలా విషయాల్లో ప్రమోషన్తో నింపుతాడు, చాలా విషయాల్లో నన్ను గణపరుస్తాడు. ఆయన దగ్గర నమ్మకంగా ఉంటాయి. ఎలాంటి వ్యక్తులను గణపరుస్తారు అని అంటే, అవకాశం లేని వ్యక్తులను కూడా దేవుడు పైకి తీసుకొస్తాడు అవసరం అనుకుంటే. ఎవరిని? అవకాశం లేని వ్యక్తులను కూడాను పైకి తీసుకొస్తాడు అవసరం అనుకుంటే అనే విషయం మనం చూడవచ్చు. అప్పటి వరకు ఉన్న ఒక విధానాన్ని దేవుడు తీసేసి మరొక కొత్త విధానం, మరొక కొత్త పేజీని దేవుడు మొదలుపెట్టాడు అనే విషయం మనం చూడవచ్చు. అప్పటి వరకు ఉన్న విధానం ఏంటి అని అంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలందరికీ అధిపతి ఎవరుండారు అంటే న్యాయాధిపతులు ఉండేవారు. ఎవరెవరు ఉండేవాళ్ళు? వాళ్ళలో చివరి న్యాయాధిపతి ఎవరు చెప్పండి? సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు ఉండేవాడు. లేకపోతే దేవుడే న్యాయాధిపతి, సమూయేలు ప్రవక్తగా నియమించుకున్నాడు. ఆయన విధానం. ఇక ఇప్పటి నుంచి ఒక చాప్టర్ మొదలైంది. అదేంటనంటే రాజరికం అనేది రావటం మనం చూస్తూ ఉంటాం. ఆ రాజరికానికి వచ్చే వ్యక్తిని ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే, దేవుడు 12 గోత్రకర్తలందరినీ నిలబెట్టుకున్నాడు అనుకుంటున్నా నేను. 12 గోత్రంలో ఏ గోత్రకర్తను ఎన్నుకున్నాడు దేవుడు? బెన్యామీను గోత్రాన్ని తీసుకున్నాడు. బెన్యామీను గోత్రంలో ఎవరిని తీసుకున్నాడు ఆయన? కీషు కుటుంబాన్ని తీసుకున్నాడు. కీషు కుటుంబంలో ఎవరిని తీసుకొచ్చాడు ఆయన? సౌలుని తీసుకున్నాడు. నూతన చాప్టర్ ఇక్కడ మొదలైంది దేవుని బిడ్డలారా. అప్పటి వరకు ఉన్న విధానాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేశాడు దేవుడు. ప్రజలందరూ కోరుకున్నారంట, మాకు రాజునివ్వండి అని. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా సరే ఆయన ఘనపరచడానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకొని నమ్మకంగా దేవుని దగ్గరికి, దేవుని మందిరంలో దేవుని దగ్గర కాచుకొని ఉంటే, దేవుని మందిరంలో ఎదురు చూస్తూ ఉంటుంటే, దేవుని వైపు చూస్తూ ఉంటుంటే, మన కుటుంబాల్లో నుంచి ఆయన ఏ స్థాయికైనా తీసుకెళ్తాడు. నేను నమ్మే విషయాల్లో, నేను ప్రార్థన చేసే ఒక విషయంలో ఏంటి అని అంటే, ఒక క్రైస్తవుడు ప్రధానమంత్రి అయితే బాగుండు, ఒక క్రైస్తవురాలు రాష్ట్రపతి అయితే బాగుండు, ఇలాంటి ప్రధానమైన స్థానాల్లోకి క్రైస్తవ పిల్లలు రాగలిగితే బాగుండు అని కోరుకుంటున్నాను నేను. మన మందిరాల్లో నుంచి, మన సంఘాల్లో నుంచి దేవుడు తీసుకెళ్తే బాగుండు. సౌలును దేవుడు ఏం చేశాడు? రాజరికంలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? గాడిదలు కాసుకుంటున్నాడు, గార్ధములు కాసుకుంటున్నాడు ఆయన. మీరు చూడండి, ఎవరిని ఎన్నుకుంటాడో దేవుడు, ఎవరిని చూసుకుంటాడో దేవుడు. మీరు చూసినట్లయితే
అద్భుతమైన విషయాలు దేవుని బిడ్డలారా. అభిషేక తైలపు ముద్దు. సమూయేలు ఏం చేశాడు? అప్పటి వరకు లేని చాప్టర్ని ఓపెన్ చేసి సౌలుని ముద్దు పెట్టుకొని ప్రతిష్ఠించాడు. దేవుని బిడ్డలారా, ఇది ఘనపరిచే ముద్దు, ఇది మహింపరిచే ముద్దు, లేకపోతే హెచ్చించే ముద్దు, లేకపోతే అభిషేక తైలపు ముద్దు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, నేను కోరుకునే విషయాల్లో, మనం ఆశించే విషయాల్లో మన పిల్లలు రాజులుగా, ప్రధానులుగా, లేకపోతే గొప్ప గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళుగా ఉండగలిగితే చాలా మంచిది. మన మందిరాల్లో నుంచి గొప్ప గొప్ప కలెక్టర్లు, ఎస్పీలు, పాలన చేసేవాళ్ళు, బ్యూరోక్రాట్స్గా, డెమోక్రాట్స్గా, లీడర్స్గా గొప్ప గొప్ప వాళ్ళు అవ్వగలిగే స్థితి రాగలిగితే చాలా దీవెనకరం. ఇలాంటివన్నీ మనం చూడగలిగితే దీవెనకరం. సంఘంలో వాళ్ళు ప్రార్థన చేసి ఇవన్నీ నిలబెడితే చాలా మంచిది. పాస్టర్ గారుగా ఉండటం దీవెనకరమే, సేవకులుగా ఉండటం దీవెనకరమే, దైవజనుడిగా ఉండటం దీవెనకరమే. కానీ వీటితో పాటుగా ఒక కాలేజీ ప్రిన్సిపల్గా, ఒక కాలేజీ డిపార్ట్మెంట్ హెడ్స్ లాగా, ఒక కాలేజీ ఒక హెడ్స్ లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా, ఒక కలెక్టర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక క్రైస్తవులు ఉండటం దీవెనకరం. అర్థమైంది అనుకుంటాను. ఆ స్థాయికి రావటం అనేది చాలా ప్రాముఖ్యం. మన పిల్లల్ని ఇక్కడి నుంచే నూరిపోసి పెంచగలిగితే చాలా మంచిది. ఈ విషయాల్లో దేవుని బిడ్డలు, మన సండే స్కూల్ టీచర్స్ బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలా, మంచి విశ్వాసులు అయి ఉండాలా. 10th క్లాస్ చదువుకొని, ఇంటర్మీడియట్ చదువుకొని ఇక జాలి అనుకోబాకండి. మంచి రేంజ్లోకి ఎదగండి. గ్రూప్ 1 ఆఫీసర్ లాగా ఉండగలిగి, ఆ స్థాయిలో ఒక డిపార్ట్మెంట్ హెడ్స్ లాగా ఉండగలిగి, మంచి స్థితిలో ఉండగలిగితే చాలా బాగుంటుంది. మంచి స్థితిలో ఉండగలిగితే చాలా మంచిది. దేవుని బిడ్డలారా, ఉండి అక్కడ పనిచేస్తూ దేవుని కోసం నమ్మకంగా ఉండాలి అనే చేయగలిగితే చాలా చాలా దీవెనకరం. ఈ విషయాలన్నీ మనం చూసినట్లయితే ఇదేంటి అని అంటే అభిషేకపు యొక్క తైలపు ముద్దు అనే విషయాన్ని మనం చూడొచ్చు. చాలామంది మాటలు చెప్పి బతుకుతూ ఉంటారు. చాలామంది ఏం పని చేయకుండా బతుకుతూ ఉంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఏ కష్టం చేసినాను లాభమే వస్తుంది, పనివాడు జీతానికి పాత్రుడు. ఎన్ని మాటలు ఉండయో. కమ్యూనిజం అనే సిస్టమ్ బైబిల్లో నుంచే పుట్టింది. పనివాడు జీతానికి పాత్రుడు, పని చేయాలా. క్రైస్తవ బిడ్డలు అందరూ పనిచేసేవాడుగా ఉండాలా. ఆదామావలకి ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? చెమటోర్చి కష్టపడి పని చేయమన్నాడు. పని చేసుకోవాలా, లేజీగా ఉండడానికి వీల్లేదు. మనం ఎవరిమైనా సరే, అంటే నా మాటలు ఈ కంటెంట్కి రిలేటెడ్గా ఉన్నాయని చెప్తున్నాను. ఏదో ఒక పని చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తన పని కోసము, తన రాజరికం కోసం, తన పాలన కోసం ఎన్నుకుంటాడు ఆయన. ఏ పని చేశాడు, ఏ పని చేయకుండా ఉండండి, పిలవడండి. మనకు వచ్చిన పని ఏదైనా సరే, మనకు వచ్చిన పని, నీకు టీచింగ్ వచ్చా, టీచింగ్లోకి వెళ్ళు. ఇంజనీరింగ్ పని వచ్చా, ఇంజనీరింగ్కి వెళ్ళు. డాక్టర్గా నీకు వచ్చా, డాక్టర్గా ఉండు. అర్థమైందా? ఏదో ఒక పని మాత్రంలో మనందరం అయ్యి నిమగ్నమై ఉండాలి. మాకు ఇంకేం పని ఉంది అనుకోవద్దు. ఏదైనా సరే పని చేసే వాళ్ళంగా మనం ఉండగలిగితే చాలా మంచిది. ఇది మనం చూస్తే చాలా మంచిది. ఇంకా తెలుగులో మనకు చెప్పిన మాట ఏంటంటే, ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం చేస్తూ ఉండాలండి, ఉద్యోగం చేయాల్సిందే. తర్వాత ఆడవాళ్ళు అమ్మోళ్ళు చాలా మంచి మంచి పనులు చేశారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే, ఆమె ఎప్పుడు నిద్రపోయిద్దంట? పలకండి, ఎప్పుడు నిద్రపోయిద్ది ఆవిడ? అందరూ పడుకున్న తర్వాత పడుకునేది ఆవిడ. ఎప్పుడు లేచిద్ది ఆవిడ? అందరికంటే ముందు లేచిద్ది ఆవిడ. అందరికంటే లేటుగా పడుకునిద్ది, అందరికంటే ముందు లేచిద్ది ఆ తల్లి. పని వాళ్ళందరికీ పని చెప్పిద్దంట ఆవిడ. ఆమె పొలం, ఎలాంటి పొలం పెడితే అలాంటి పొలం తీసుకోదు కవులకి. ఎలాంటి పొలం చూసుకునిద్దంట ఆవిడ? బాగా మంచి పొలం అయితేనే తీసుకునిద్ది ఆవిడ. ఈ రోజుల్లో ఈ డేస్ అనేవి ఎలా ఉండేవి అంటే పేట్రియార్కల్ ఫ్యామిలీ అంటారు. పేట్రియార్కల్ ఫ్యామిలీ అని అంటే పితృస్వామి కుటుంబం అంటాం. ఫాదర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ ఈ బైబిల్ రాసేటప్పుడు కుటుంబ యజమానులు ఎవరో తెలుసా? ఆడవాళ్లే కుటుంబ యజమానులు. మాతృస్వామి కుటుంబం అంటాం, మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటారు. భారతదేశంలో సింధు నాగరికత కట్టబడింది మాతృస్వామి కుటుంబాల్లోనే. ఆ రోజుల్లో మగవాళ్ళు జస్ట్ వర్క్ అంత నామానికే, మగవాళ్ళు ఏం పని చేసేవాళ్ళు కాదు. కుటుంబం అంతా నిర్ణయాలు తీసుకునేది ఆడగూతురే, అమ్మోళ్లే.
వాళ్ళే తీసుకుంటారు ఆ రోజుల్లో. బాధ్యత అంతా వాళ్ళదే. ఊరక మగోడుగా నిలబడటం అంతే. నా భాషలో చెప్పాలంటే పిల్లలకి అంటారు తప్ప ఇంకేం పనికిరాలు ఆ రోజుల్లో ఉన్న కుటుంబాల్లో. సిస్టమ్ అంతా కూడా, ఆర్డర్ అంతా కూడా అమ్మోళ్ళ చేతుల్లోనే, వాళ్ళ కనుసన్నలో నడిచేది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది ఆవిడే, మాట్లాడి చేసేది ఆవిడే, నిర్ణయించేది ఆవిడే. ఆవిడ వాక్యం వేదవాక్కులాగా అయిపోయేది కుటుంబాల్లో ఆ రోజుల్లో. సింధు నాగరికత రోజుల్లో, ఆ పూర్వకాలంలో అప్పుడున్న దినాలన్నీ కూడా అంతే. అర్థమైందే? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉంటాం అనేది మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, అబ్రహాము యజమానుడు అని అంటాడు కానీ, అర్థమైందా? యజమానుడు అని అనేది కానీ నిర్ణయం అంతా కూడా ఆమె తీసుకున్నది. ఉదాహరణ చెప్పాలంటే, నాకు బిడ్డలు కలగట్లేదు, అర్థమైందా? ఆఖరిని తీసుకో అని అంటే నోరు మూసుకొని వెళ్ళాడు ఆయన. పెత్తనం అంతా ఈవిడే. మనం చెప్పాలంటే ఏం చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకని ఇప్పుడు బోయేజ్ వాక్యం ఎట్టు చెప్పాడు, ఇక మీరు ఇంట్లో మీరు కింద కూర్చొని అనబాకండి దయచేసి. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అభిషేకపు తైలమెద్దు కుటుంబాన్ని, బిడ్డల్ని బాగా పెంచుకునే విషయాల్లో నాన్న అమ్మగారి రోల్ చాలా ప్రాముఖ్యత ఉంది. అమ్మోళ్ళ రోల్ ఇంకా చాలా బాగుంది. నీ బిడ్డల్ని ఆ స్థాయిలో చూడగలిగితే దీవెనకరం. మంచి విశ్వాసులాగా, ఒక పాలకుల్లాగా, ఒక మంచి స్థితిలోకి నిర్మించడం అనేది చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా మనం ఉద్దేశించబడాలా. ఈ విషయాల్లో మనం ఉండగలిగితే చాలా మంచిది. మరొక మంచి ముద్దు మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం చూస్తారా? ఇక్కడ కొంచెం ఏలియా గారు కొంత అతిశయపడ్డాడేమో అని నా అనుమానం. నాకు అనుమానం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళలోనకయో నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయో నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారు. ఈయన మాట్లాడుతున్నాడు. ఎవరు? ఏలియా మాట్లాడుతున్నాడు. అయ్యా ఈ యొక్క బయలుదేవత మొక్కని వాళ్ళు నేను ఒక్కడే ఉన్నాను. ఆహాబు ఉన్నాడే, ఆమె పేరేంది? ఎవరు? యెజబెలు చాలామంది చంపేస్తూ ఉంది. చాలామంది చంపేస్తూ ఉంది. నేను ఒక్కడనే రోషం కలిగిన వ్యక్తి, నేను ఒక్కడనే మిగిలిన్నాను. ఆ మాట ఎక్కడ ఉంటుందనండి? 11వ వచనమా 10వ వచనంలో చూడమ్మా. 11వ వచనం. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములైన కానీ యెహోవా సుడిగాలి యందు ప్రత్యక్షం కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగను కానీ 14వ వచనం చూడు. 14వ వచనం. త్రోసివేసి పడగొట్టి ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడుకు యెహోవా కొరకు నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసుకున్నట్టుగా చూచున్నారని చెప్పాను. నేను ఒక్కడనే మిగిలి ఉన్నానయ్యా. చాలామంది మనవాళ్ళు చెప్పుకుంటాం, నేనే విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తేనే తెల్లారిద్ది, నా వల్లే పొద్దు గుడిసింది. ఒక ఊరిలో ఒకళ్ళు ఉంటారు కొంతమంది. మా ఊరిలో ఒక ముసలమ్మ ఉంది. మా కోడి కూస్తేనే పొద్దు తెల్లారింది రాని ఆవిడ. అంటే ఏంది నీ కోడి తప్ప ఇంకొక వేరే కోళ్ళు ఉండవా అని? లేదు మా కోడి కూస్తేనే తెల్లారిది, లేకపోతే లేదు. చాలామంది విశ్వాసులు నేను ప్రార్థన చేస్తే జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఇది వచ్చింది, నేను ప్రార్థన చేస్తే నేను దయచేసి మనం కాదు. అర్థమైందా? ఏలియా చెప్పుకున్నాడు, నేనొక్కడే రోషం కలిగిన వాడిని, నేనొక్కడే భయభక్తులు కలిగిన వాడిని, నేనొక్కడే. అప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట 18వ వచనంలో ఏం మాట్లాడుతున్నా తెలుసా? నోరు మోసుకో, 1000 మంది ఉన్నారు నాకు. ఎంతమంది ఉన్నారంట? 1000 మంది ఉన్నారు నాకు. ఇంకా బయలుకు మొక్కని వాళ్ళు, బయలుకు ముద్దు పెట్టుకొనని వాళ్ళు. అంటే ముద్దు పెట్టుకోవడం అంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తూ ఉంది?
దేన్ని ఇష్టమైతే దాన్ని మనం ముద్దు పెట్టుకుంటాం. అంటే ఇక్కడ చాలా వేల మందికి బయలంటే ఇష్టం లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్వశక్తి కలిగిన సైన్యములకు అధిపతి యెహోవాను ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బోయేసి నీవు అక్కడ వల్ల తెల్లారట్లేదయ్యా, నువ్వేం పెద్ద హెచ్చించాల్సిన పని ఏమి లేదు నాయనా, నువ్వు పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. అర్థమైందా? విశ్వాసులంగా మనం కూడా అతిశయించడానికి వీల్లేదు. ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు భిక్షం పెట్టాడు అనుకుంటే దీవెన. ఏం పెట్టాడు ఆయన? భిక్షం పెట్టాడు. అర్థమైందా? పాలు పోసాడు. ప్రభువా నాకు పాలు పోసేవయ్యా, ప్రభువా నాకు అవకాశం ఇచ్చావయ్యా, ప్రభువా నాకు భిక్షం పెట్టావయ్యా, మీకు వందనాలయ్యా అని దేవుని స్తుతిస్తే గొప్ప భాగ్యం మనకది దీవెనకరం, మనకది ఆశీర్వాదకరం. ప్రభువా నన్ను నిలబెట్టుకున్నావయ్యా. పాటలు రావు నాకు, వాస్తవంగా నాకు పాటలు పాడటం రాదండి, పాటలు పాడలేను నేను. మీ సంఘం గురించి నేను చెప్పాడే మాట ఏంటంటే, చక్కగా 2-3 పేరు అభిషేకం ఉన్నాడు పోయినసారి అబ్బాయి, ఇప్పుడు చెన్నైలో ఉన్నారు అరుణ్, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాడు నిలబడేవాడు. ఇంకా అంకుల్ ఉండేవాడు ప్రధానంగా ఇక్కడ. పాటలు పాడతారు చక్కగా, పాటలు పాడి బ్రహ్మాండంగా నిలబడి పాటలు పాడేవాళ్ళు ఉన్నాడు. నాకు పాటలు రావండి. నేను పాటలు పాడితే గాడిద రాగం తీసినట్టుగా ఉంటుంది, భలే కష్టంగా ఉంటుంది ఈ పాటలు పాడే విషయంలో. ఈ విషయాల్లో దేవుని బిడ్డలారా, ఈ పాలు మనకు పోసాడు, ఈ భిక్షం దేవుడు పెట్టి. నేను అదే నమ్ముతానండి. ప్రభా నీ దాసుని పనివాడిని అయ్యా, నాకు ఈ పూట భిక్షం పెట్టావయ్యా, ఈ పూట నాకు భత్యం పోసావయ్యా, ఈ పూట నాకు పాలు పోసావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పుకుంటాను నేను. ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని వందనాలు. బయలుదేవతకు పూజించిన వాళ్ళు నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు. నువ్వు పెద్ద రోషం గలవాడిని అని చెప్పుకుంటున్నావు, నువ్వు పెద్ద భయభక్తులు గలవాడిని చెప్పుకుంటున్నావు, నోరు మూసుకో అన్నట్టుగా మాట్లాడాడు దేవుడు. అర్థమైందా? దేవుడు ఈ మాట మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, విగ్రహారాధన లేకపోతే బయలునకు మొక్కని వాళ్ళు ఇంకా వేల మంది ఉన్నారు, కోట్ల కొలది సమూహం ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అనే విషయం మనం చూడొచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు అనే మాట మనం చెప్పాలంటే అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది. ఏందో చెప్పనా? భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూమిని తలకిందులు చేసేవాళ్ళు భూమి మీద బోళ్ళి మంది ఉన్నారు. గొప్ప విశ్వాసులు బోళ్ళి మంది ఉన్నారు. గొప్ప విశ్వాసులు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళలో మనం కూడా ఒకరమి. అందుని బట్టి దేవుని వందనాలు అనే విషయాన్ని, దేవుని వందనాలు మనం చెప్పుకోవచ్చు. చివరి మాట ఇంకోటి ఏంటి అని అంటే, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం, 13:2వ వచనం. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోదవ అదంతి పనివారు చేయు, వాటికి బలుడు అర్పించువారు దూడలు ముద్దు పెట్టుకొని వాడని చెప్పాను. ఎవరైతే దేవుణ్ణి కాకుండా బయలునికి కానీ పశువులకు కానీ ముద్దు పెట్టుకున్నవాడు దేనితో సమానం అని అంటే, దూడలను ముద్దు పెట్టుకున్నవాడితో సమానం. అనగా దేవుణ్ణి తప్పనిచ్చి మరి ఇంకా దేనిని మనం అనుసరించినా వెంబడించినా సరే, అర్థమైందే, దూడలను ముద్దు పెట్టుకున్న వాడితో సమానంతో ఆయన పోల్చాడు. కాబట్టి విగ్రహారాధనకి దూరంగా దేవునికి దగ్గరగా సమీపంగా ఉండగలిగితే బాగుంటుంది. ఇంకొక మాట ఉంది. అదేంటి అనంటే, తప్పైన కుమారుడు ఉన్నాడు కదా, తప్పైన కుమారుడు. ఏమండి, లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ 15వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి అనంటే 20 వచ్చినవా, వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి 15:20 వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. ఇది తండ్రి ముద్దు. అమ్మా నాన్నోళ్ళు ప్రేమతో బిడ్డలకి ఇచ్చేటువంటి ముద్దు. ఎంత వయసు వాళ్ళనైనా సరే ముద్దు పెట్టుకుంటారు అమ్మవాళ్ళు. ఎంత వయసు వాళ్ళనైనా సరే తమ బిడ్డల్ని ముద్దు పెట్టుకోవడం తల్లిదండ్రుల ముద్దు అనే మాట మనం చూడవచ్చు. చివరి ముద్దు ఏంటంటే 7వ ముద్దు. అదేంటంటే కీర్తన గ్రంథం 2వ కీర్తనలో 12వ వచనమో 13వ వచనంలో ఉంటుంది. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. ఏం చేస్తాడు ఆయన? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు అనగా
కుమారుడు అనగా సాంస్క్రిట్లో కుమారుడు అనగా కుతంత్రముల నుంచి రక్షించేవాడు, కుతంత్రాల నుంచి రక్షించేవాడు, ఈ దుష్టలోకం నుంచి రక్షించినవాడు యేసు ప్రభువారు. మనం అందరిని కూడా రక్షించినవాడు యేసు ప్రభువారు అనే మాట మనం తెలుసుకోవచ్చు. మీకు 7 ముద్దులు చెప్పాను దేవుని బిడ్డలారా, ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. రెండో మాట ఏంటి అనంటే, పరిమళ తైలపు సువాసనగా దేవుడు మనల్ని మార్చడం. పరిమళపు తైలపు సువాసనగా మనం మార్చడం. నువ్వు పూసుకొని పరిమళ తైలపు సువాసన కలిగింది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యకలు పరిశుద్ధులు, దేవుని బిడ్డలు అనే మాట మనం చూస్తాం. కన్యకలు అనగా ఏ మచ్చ మలినము ఒడియ వంక లేని వాళ్ళు, దేవుని బిడ్డలు, తన స్వరక్తమే సంపాదించుకొని దేవుని బిడ్డలుగా శుద్ధపరచబడిన బిడ్డలు, పరిశుద్ధపరచబడిన బిడ్డలు. ఈ బిడ్డలందరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అని అంటే, ఎలా ఉండాలని కోరుకుంటున్నారని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలుగా పరిమళ తైలపు సువాసనగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఓ మాటలో మనం చూడాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 26:6 వచనం మనం చూసినట్లయితే 26వ వచనం, యేసు ఉన్నప్పుడు పోసెను. ఇవ్వచ్చు కదా. యేసు ఆ సంగతి తెలుసుకొని నా విషయమై ఈ మంచి కార్యం చేసెను, మీరేలా తొందర పెడుతున్నారు, ఉండను. తల్లి చాలు తల్లి, అక్కడ ఒక మాట, నేను ఆ మాట చూద్దాం. ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాన పని నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకపు సువార్త ఎక్కడ ప్రకటించబడిందో అక్కడ ఆమె చేసినది ఆమె జ్ఞాపకార్థముగా ప్రకటించబడి మీతో నిశ్చయముగా యేసు ప్రభువారి నిమిత్తం ఈ తల్లి అత్తరు పూసింది. ఆ సువార్త నిమిత్తం ఎక్కడైతే ఉంటుందో సువార్త, అది జ్ఞాపకార్థముగా ఉంటుంది. ఇది జీవితం అనే మాటను మనం తెలుసుకోవచ్చు. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు, నేను ఆ మాట మీకు చెప్పేస్తాను. చావుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. నేను క్రీస్తు కోసం బ్రతుకుతాను, క్రీస్తు కోసం నేను చనిపోతాను. చావు అయితే నాకు లాభం, క్రీస్తు కోసం నేను బతుకుతాను. ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉంటుంది. పరిమళ సువాసనగా పౌలు గారు జీవించడం మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, సౌలు అనగా పెద్ద, పౌలు అనగా చిన్నోడుగా తగ్గించుకున్నాడు. అసలు ఎంత చదువుకున్నాడండి ఆయన పౌలు గారు. ఏం చదువుకున్నాడు అసలు? విపరీతమైన చదువు చదివాదట. గ్రీకు విశ్వవిద్యాలయంలో టాపర్ ర్యాంకర్ అసలు ఆయన. ఇవన్నీ పక్కన పెట్టేశాడు, ఇవన్నీ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఇవన్నీ నాకు పెంటతో పెట్టిన సమానం, ఇవి నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్, దీస్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రెడిట్స్. ఇవన్నీ నాకు అవసరం లేదు. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. క్రీస్తు కోసం నేను జీవిస్తాను. నేను మంచి పోరాటం పోరాడాను. మీరు కూడా నేను క్రీస్తు ప్రభువులో నడుస్తున్నాను. అర్థమైందా? క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఆయన చెప్పిన మాటలు ప్రియులారా, ఆయన పోలి నడవటం, ఆయనలాగా జీవించడం, ఆయనలాగా బ్రతకడం, ఆయన విధానం మనం చూస్తే చాలా బాగుంటుంది. ఎక్కడో ఒక మాట ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీరు కావాలంటే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. 5వ అధ్యాయము, ప్రియులైన పిల్లల వలె నడుచుకొనుడి, పరిమళ వాసనగా ఉన్నట్టుగా మన కొరకు తను తానే అప్పగించుకుని బలిగాను అర్పణగాను ఏం చేశాడు ఆయన? పరిమళ తైలపు సువాసనగా ఉండటానికి. ఇది జీవితం అండి. పరిమళ తైలపు వాసనగా ఉండటానికి, మాధుర్యంగా ఉండటానికి, సువాసన వెదజల్లేవాడుగా ఉండటానికి మనం చూడవచ్చు. క్రైస్తవ జీవితం సువాసనవంతమైంది, వెదజల్లే వంటిది. ఆ జీవితం జీవించండి
అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఆ జీవితం జీవించగలిగితే చాలా మంచిది. మూడో మాట ఏంటి అనంటే క్రైస్తవ జీవితం, అలాంటి జీవితం జీవించగలిగితే చాలా మంచిది. మూడో మాట ఏంటి అనంటే 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుదురు. యథార్థత ఏంటంట? యథార్థత. యథార్థంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కీర్తన 84 కీర్తన 11వ వచనం ఉంటుంది, యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడంట? ఏ మేలు చేయక మానడు. ఎవరైతే దేవుని బిడ్డలు తమ ఉద్యోగములు, తమ బాధ్యతల్లో, దేవుని పనిలో, దేవుని సేవ విషయాల్లో ఎవరైతే యథార్థంగా ఉంటాడో ఆయన ఏ మేలు చేయక మానడు. తప్పకుండా ఏదో ఒక మేలు ఆయన చేస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక మేలు రూపంలో దేవుడు చేయటం అనేది మనం చూడవచ్చు. ఇంకో మాట, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్ల చేయను. 21వ వచనం చదువుతారా? 21వ వచనం, యథార్థమంతులు దేశదిమ్మరులు కాదు, ఏమవుతారు? వాళ్ళు దేశమందు నివసిస్తారు. యథార్థవంతులు ఎలా ఉంటారంట? దేశమందు నివసిస్తారు, వర్ధిల్లింప చేయబడతారు. చివరి మాట 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 14, 11, పద్ 14, 11 తల్లి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారం ఎలా ఉంటుందంట? వాళ్ళు దేశమందు నివసిస్తారు, వర్ధిల్లుతారు. వాళ్ళ గుడారం ఎలా ఉంటుందనంట? వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుడు అలాంటి వాళ్ళకి ఏ మేలు చేయక మానడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మేలుతో నింపడం అనే విషయం మనం చూడవచ్చు. ఈ మాటలు మీ మనసులో ఉంచుకోండి. ఒకటేంటి అనంటే ముద్దు అనగా 7 రకాల ముద్దులు మీకు చెప్పాను. ఏ ముద్దు అంటే ఎడబాటు ముద్దు, కపటపు ముద్దు, విషపూరితమైన ముద్దు, అభిషేక తైలపు ముద్దు, దేవుణ్ణి ముద్దాడేటువంటి విధానం, వేరే వాపు వెళ్లకుండా ఉండేటువంటిది, తల్లిదండ్రుల ముద్దు బిడ్డల పట్ల. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే కుమారుణ్ణే ముద్దు పెట్టుకోండి. ఇది మనం చూస్తాం. రెండవ మాట ఏంటంటే ఆయన సువాసనగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిమళ సువాసనగా ఉన్నాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవుని బిడ్డలు సువాసన ఎదజల్లేవాళ్ళగా, మాధుర్యమైన జీవితం, మాధుర్యమైన మాటలు, మాధుర్యమైనటువంటి రుచికరమైన జీవితం జీవించేవాడుగా ఉండాలా. మూడోది ఏంటంటే యథార్థవంతులకు ఆయన దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటారు, వర్ధిల్లుతారు, నివసిస్తారు, వాళ్ళ గుడారం వర్ధిల్లుతుంది. ఆయన ఏ మేలు చేయక మానడు. తప్పకుండా ఆయన మనకి మేలుతో నింపేవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం.